హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే అకేలి. మూవీ చాలా బాగుంటుంది, సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే నుస్రత్ అనే ఒక అమ్మాయి ఇరాన్లోని ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీలో జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చి ఉంటుంది. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి మేనేజర్ రఫీక్ ఎయిర్పోర్ట్కి వస్తాడు. రఫీక్ నుస్రత్ ని కారులో తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు సడన్ గా దారిలో చాలా మంది నిలబడి ఉంటారు. రఫీక్ మరియు నుస్రత్ ఇద్దరు కారు దిగి వెళ్లి చూస్తారు. అక్కడ ఒక స్కూల్ చదివే అమ్మాయి ఒంటికి బాంబుని పెట్టి ఉంటారు. ఇరాక్ ఆర్మీ ఆ బాంబుని డిఫ్యూజ్ చేయలేకపోతుంది. ఆ తర్వాత ఆ ఆర్మీ అందరినీ చూసి ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోండి, లేదంటే ఈ బాంబు బ్లాస్ట్ అవుతుంది, మీరు కూడా చనిపోతారు అని చెప్తారు. దాంతో అందరూ అక్కడి నుంచి పరిగెత్తి దూరంగా వెళ్ళిపోతారు. ఆ బాంబు పేలి ఆ అమ్మాయి చనిపోతుంది. అది చూసి నుస్రత్ చాలా భయపడిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు ఫ్యాక్టరీకి వెళతారు. అప్పుడు అక్కడ హైర్ మేనేజర్ నుస్రత్ ని చూసి, నువ్విక్కడ సేఫ్ గానే ఉంటావు, మనల్ని ఇరాక్ ఆర్మీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, కానీ ఆటంకవాదుల నుండి మనకు కొంచెం ప్రమాదం ఉంది అని చెప్తుంది. ఆ తర్వాత నుస్రత్ రూమ్ లోకి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నుస్రత్ ని ఎయిర్లైన్స్ జాబ్ నుంచి తీసేసి ఉంటారు. ఆ తర్వాత న్యూ జాబ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆమెకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళ నాన్న ఉండరు. దాంతో తన అమ్మ మరియు చెల్లి బాధ్యతలు ఆమె తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా అప్పులు వాళ్ళు రోజు ఇంటికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దాంతో నుస్రత్ వాళ్ళ అమ్మను చూసి, అమ్మా, నేను దేశం బయటికి అంటే వేరే దేశం వెళ్ళి జాబ్ చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పి ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మనీ ఇచ్చి జాబ్ వీసా తెచ్చుకుంటుంది. అలా తన దగ్గర ఉన్న సేవింగ్స్ డబ్బులు మొత్తం వీసా కోసం ఖర్చు పెట్టి జాబ్ చేయడానికి ఇరాక్ కి వచ్చి ఉంటుంది. నుస్రత్ వెంటనే ఏజెన్సీ వాళ్ళకి కాల్ చేసి, మీరిక్కడ ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. నేను రాగానే ఒక బాంబ్ బ్లాస్ట్ ని చూశాను. ఒక చిన్న అమ్మాయికి బాంబుని చుట్టి పేల్చేశారు. నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను, నేను ఇండియాకి వెళ్ళిపోవాలి అని అంటుంది. ఆ మాటలు విన్న ఏజెన్సీ వాళ్ళు, మేడం, ఇంత చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని రోజుల క్రితం పాట్నాలో బాంబ్ బ్లాస్ట్ అయ్యింది. దాంతో అందరూ పాట్నాని వదిలి వెళ్ళిపోతున్నారా? సరే, ఒకవేళ మీరు ఇండియాకి రిటర్న్ రావాలి అనుకుంటే రండి, కానీ డిపాజిట్ చేసిన మనీ మాత్రం మీకు ఇచ్చేది లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న నుస్రత్, డిపాజిట్ చేసిన మనీ రాకపోతే ఇల్లు గడవడం ఇంకా కష్టం అయిపోతుంది అని తనకిష్టం లేకపోయినా ఇరాక్ లోనే ఉండవలసి వస్తుంది. అయితే రఫీక్ మాత్రం నుస్రత్ తోనే ఉంటూ నుస్రత్ అక్కడ కంఫర్ట్ గా ఫీల్ అవ్వడానికి తనతో మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. తనతోనే కలిసి డిన్నర్ కూడా చేస్తూ ఉంటాడు. అలా మెల్లమెల్లగా నుస్రత్ రఫీక్ కి దగ్గర అవుతుంది. నుస్రత్ బర్త్డే రోజు నుస్రత్ సిస్టర్ హ్యాపీ బర్త్డే చెప్పడానికి నుస్రత్ కి కాల్ చేస్తుంది. అప్పుడే టీవీలో ఇరాక్ ఆర్మీ కర్ఫ్యూ జారీ చేసింది, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దేశాన్ని విడిచి వెళ్ళాలి, ఆటంకవాదులు దేశాన్ని కబ్జా చేశారు అని చెప్తూ ఉంటారు. అప్పుడే నుస్రత్ కి తన మేనేజర్ కాల్ చేసి, తొందరగా నువ్వు ఇరాక్ ని వదిలేసి తొందరగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళు అని చెప్తుంది. దాంతో నుస్రత్ వెంటనే ఫ్యాక్టరీకి వచ్చి, నేను కూడా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ కొంత సమయం వెయిట్ చేయండి అని అంటుంది. అంతలోనే ఫ్యాక్టరీ మీద ఆటంకవాదులు దాడి చేస్తారు. అప్పుడు మేనేజర్ అందరినీ చూసి, మీరు సైలెంట్ గా బేస్మెంట్ లోకి వెళ్ళండి, నేను రఫీక్ వాళ్ళతో మాట్లాడతాము అని చెప్తుంది. ఆ తర్వాత మేనేజర్ రఫీక్ వాళ్ళతో కలిసి మాట్లాడే సమయంలో ముందుగా వాళ్ళు ఆ మేనేజర్ ని చంపేస్తారు. ఆ తర్వాత ముస్లింలందరినీ వారిలో కలుపుకొని మిగతా వారిని అక్కడే చంపేస్తారు. ఆడపిల్లలందరినీ వ్యాన్ లో ఎక్కించుకుని వారి స్థావరానికి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత అమెరికాకి ఒక వీడియోని సెండ్ చేసి, మాకు $80 మిలియన్ కావాలి, అవి మాకు అందితేనే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వదిలేస్తాము, లేదంటే చంపేస్తాము అని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ తర్వాత ఆ స్థావరంలో ఆటంకవాది సంఘటనల గురించి ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆడపిల్లలందరినీ బుర్కాలు వేసి బందీ చేస్తారు. ఆ తర్వాత ఆ ఆటంకవాదుల లీడర్ ఆ బుర్కాలు వేసుకుని ఉన్న అమ్మాయిల్లో నుస్రత్ ని తీసుకుని బెడ్రూమ్ లోకి వెళ్తాడు. ఆ తర్వాత నుస్రత్ ని చూసి, నువ్వు ఒప్పుకో, అప్పుడే నాకు మజా వస్తుంది, లేదంటే నేను నీ మీద బలాత్కారం చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత ఆ లీడర్ నుస్రత్ ని చూసి, సరే మనం బాత్రూమ్ లోకి వెళ్దాం, వెళ్ళి ఫ్రెష్ అవుదామని చెప్పి బాత్రూమ్
బాత్రూమ్ లోకి తీసుకుని వెళ్లి నుస్రత్ మీద షవర్ నీళ్లు ఆన్ చేసి తనను బలవంతం చేస్తాడు. అప్పుడు నుస్రత్ అతని చేతిని గట్టిగా విదిలిస్తుంది. దాంతో అతను జారి కింద పడిపోయి అక్కడికక్కడే చనిపోతాడు. ఆ తర్వాత నుస్రత్ పారిపోవడానికి ట్రై చేస్తుంది, కానీ వాళ్ళు తనని పట్టుకుంటారు. ఆ తర్వాత అక్కడికి వాళ్ళ బాస్ అయినటువంటి హఫీజ్ వచ్చి నుస్రత్ అందాన్ని చూసి నిన్ను నేను చంపను, నిన్ను నేను దాసిని చేసుకుంటాను అని చెప్పి నుస్రత్ ని ఇద్దరు పిల్లలతో పాటు ఒక జైల్లో వేస్తాడు. ఆ ఇద్దరు పిల్లలు కూడా ఇరాక్ చెందినవారు. అదీ కాకుండా ఆ ఇద్దరు పిల్లలు చాలా చిన్న పిల్లలు. ఆ దుర్మార్గుడు ఆ చిన్న పిల్లల్ని కూడా వదలడు. మరో పక్క నుస్రత్ వాళ్ళ అమ్మకు తన గురించి ఏమీ తెలియకపోవడంతో ఆమె ఏజెన్సీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఏజెన్సీ అతను, మేము ఆమెను పంపినప్పుడు యుద్ధం స్టార్ట్ అవ్వలేదు, ఆ తర్వాత అటాక్ చేశారు. నేను ఇండియాకి వచ్చేయమని చెప్పాను, కానీ తను ఎందుకు రాలేదో నాకు తెలియదు. మీరు ఒక పని చెయ్యండి, మీరు ఢిల్లీకి వెళ్లి ఇండియన్ ఎంబసీ వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే చాలా మంది అక్కడ చిక్కుకుని ఉన్నారు. మీలాంటి చాలా మంది పేరెంట్స్ అక్కడ నిరసన చేస్తున్నారు. మీరు అక్కడికి వెళితే ఏదైనా సమాచారం తెలుస్తుంది అని అంటాడు. ఆ తర్వాత నుస్రత్ వాళ్ళ అమ్మ ఢిల్లీకి వెళ్లి ఇండియన్ ఎంబసీని కలుస్తుంది, కానీ ఆమె మాటలు ఎవ్వరూ వినరు. అక్కడ అప్పటికే చాలా మంది వచ్చి నిరసన చేస్తూ ఉంటారు. నుస్రత్ వాళ్ళ అమ్మ రాత్రి సమయంలో ఎంబసీ ఆఫీసర్ ఇంటికి వెళుతుంది. నేను మీ కార్నే ఫాలో అయ్యాను, అక్కడ నా మాటలు ఎవరూ వినడం లేదు. నా కూతురు ఇరాక్ లో చిక్కుకుని పోయింది, ప్లీజ్ మీరు హెల్ప్ చెయ్యండి, ఆమె అక్కడ ఒంటరిగా ఉంది అని రిక్వెస్ట్ చేస్తుంది. మరో పక్క ఒక రోజు రాత్రి హఫీజ్ నుస్రత్ తో పాటు పడుకుని ఉంటాడు. అప్పుడు నుస్రత్ సైలెంట్ గా అక్కడి నుంచి లేచి రూమ్ లో ఉన్న సంకెళ్ళని తీసుకుని హఫీజ్ రెండు చేతులకి లాక్ చేస్తుంది. అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే హఫీజ్ లేచి నుస్రత్ ని చంపడానికి ట్రై చేస్తాడు, కానీ నుస్రత్ అతి కష్టం మీద అతన్ని కొట్టి కింద పడేస్తుంది. ఆ తర్వాత టేబుల్ మీద ఉన్న గన్ను తీసుకుని హఫీజ్ షోల్డర్ మీద షూట్ చేస్తుంది. ఆ బుల్లెట్ సౌండ్ విని బయట ఉన్న హఫీజ్ మనుషులు లోపలికి వస్తారు, కానీ నుస్రత్ చాలా ధైర్యంగా హఫీజ్ కి గన్ను గురిపెట్టి అక్కడ ఉన్న ఇద్దరు పిల్లల్ని తనతో తీసుకుని కారులో అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత హఫీజ్ ఆ కారులో నుంచి కింద పడిపోతాడు. ఇంతలో తన సైన్యం వచ్చి తనని కాపాడతారు. మరో పక్క నుస్రత్ వాళ్ళ అమ్మ తన కూతురు ఇరాక్ లో ఇరుక్కుని పోయి ఉంది అని న్యూస్ రిపోర్టర్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటుంది. నుస్రత్ ఆ కారుని తీసుకుని ఇరాక్ కి వచ్చి ఇంతకు ముందు తను ఉన్న ఫ్యామిలీలోని ఆ రాత్రి ఉంటుంది. ఆ ఫ్యామిలీ కూడా నుస్రత్ ని చూసి రాత్రి ఇక్కడే ఉండు, రేపు మార్నింగ్ మీ దేశానికి వెళ్ళిపో అని అంటారు. మరో పక్క హఫీజ్ రూమ్ లో ఉన్న సీసీటీవీలో నుస్రత్ ఫోటో కనిపిస్తుంది. దాంతో ఆ ఫోటోని వారు ఇరాక్ మొత్తం స్ప్రెడ్ చేసి నుస్రత్ ని పట్టిస్తే అమౌంట్ ఇస్తాము అని చెప్తారు. దాంతో నుస్రత్ ఉన్న ఫ్యామిలీ వాళ్లే నుస్రత్ ఇక్కడ ఉంది అని ఇన్ఫర్మేషన్ వారికి చెప్తారు. అప్పుడు నుస్రత్ విండోలో నుంచి వాళ్ళు రావడాన్ని చూస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని పారిపోతుంది, కానీ వాళ్ళు నుస్రత్ కారుని చాలా దూరం వరకు ఫాలో చేస్తూనే ఉంటారు. గన్స్ షూట్ చేస్తూ ఉంటారు. అతి కష్టం మీద నుస్రత్ ఆ ఇద్దరు పిల్లల్ని ఇరాక్ ఆర్మీ క్యాంప్ లోకి తీసుకుని వస్తుంది. క్యాంప్ కి వచ్చిన తర్వాత నుస్రత్ వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది. మరో పక్క ఇండియన్ ఎంబసీ ఆఫీసర్ తన పై అధికారికి ఫోన్ చేసి, సార్ నుస్రత్ ఇరాక్ లోని ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పని చేయడానికి వెళ్ళింది, ఆమె అక్కడ ఇరుక్కుని పోయింది అని అంటాడు. అప్పుడు ఆ పై అధికారి ఇరాక్ ఆర్మీ క్యాంప్ కి ఫోన్ చేసి నుస్రత్ తో, నీ ఐడెంటిటీ నువ్వు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, నువ్వు పాకిస్తానీ లాగా ఫేక్ పాస్పోర్ట్ మరియు ఐడెంటిటీతో అన్ని సెక్యూరిటీ చెక్ లిస్ట్ ని దాటి నువ్వు ఎయిర్పోర్ట్ చేరుకోవాలి, మేమందరం నీ కోసం ఫేక్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం అని చెప్తాడు. ఆ తర్వాత నుస్రత్ అతి కష్టం మీద ఫేక్ డాక్యుమెంట్స్ ని చూపిస్తూ అన్ని చెక్ పోస్టుల్ని దాటుకుని ఎయిర్పోర్ట్ కి వస్తుంది. అయితే హఫీజ్ ఇస్తామన్న డబ్బుకి ఆశపడి ఆర్మీ క్యాంప్ లోని ఒక అధికారి ఆ ఇన్ఫర్మేషన్ ని హఫీజ్ కి లీక్ చేసి ఉంటాడు. దాంతో హఫీజ్ ఎయిర్పోర్ట్ కి వచ్చి నుస్రత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హఫీజ్ మనుషులు ఎయిర్పోర్ట్ లో ప్రతి చోట నుస్రత్ ని వెతుకుతూ ఉంటారు, కానీ నుస్రత్ ఎక్కడా కనిపించదు. నుస్రత్ బాత్రూమ్ లో దాక్కుని ఉంటుంది. ఆ తర్వాత ఇంకో కారిడార్ నుంచి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాటర్ ట్యాంక్ లో దాక్కోవాల్సి వస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అలానే ఉంటుంది. నుస్రత్ ఫ్లైట్ రాత్రి సమయంలో ఉంటుంది. రన్వే అంతా చాలా ఖాళీగా ఉంటుంది. ఒకవేళ ఆమెను అక్కడ చూస్తే అక్కడే చంపేస్తారు అని ఆలోచిస్తూ ఎలా ఎయిర్ ప్లేన్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా అయినా అమ్మా చెల్లితో కలిసి ఉండాలి అనుకుంటూ ఉంటుంది. భగవంతుడు మనతో ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు అని అంటారు కదా, అలాగే నుస్రత్ వెనక నుంచి రఫీక్ వచ్చి తనకి కనిపిస్తాడు. నుస్రత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రఫీక్ ని చూసి
చూసి నువ్వు కూడా నాతో పాటు వచ్చేయని అడుగుతుంది. దానికి రఫీక్, నా లైఫ్ కి ఏమీ ప్రాబ్లం లేదు, నీ లైఫ్ మాత్రం చాలా ప్రాబ్లం లో ఉంది. నేను కూడా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ నువ్వు ఇంటికి వెళ్ళడం చాలా అవసరం. ఆఫీస్ కి నువ్వు కనబడితే నువ్వు కలలో కూడా అనుకోని చావుని ఇస్తాడు అని అంటాడు. నిజానికి రఫీక్ ని తను ముస్లిం కావడంతో తనని కూడా ఆఫీస్ సైన్యంలో చేర్చుకుని ఉంటారు. ఆ తర్వాత రఫీక్ నుస్రత్ కి హెల్ప్ చేస్తాడు. ఎయిర్పోర్ట్ లో లైట్స్ ని కొంచెం సేపు ఆఫ్ చేస్తాడు. అప్పుడు నుస్రత్ పరిగెత్తుకుంటూ ప్లేన్ దగ్గరికి వెళ్తుంది, కానీ అప్పుడే లైట్స్ ఆన్ అవుతాయి. నుస్రత్ ని ఒక సోల్జర్ చూస్తాడు. నుస్రత్ ప్లేన్ టైర్ దగ్గర దాక్కుని ఉంటుంది. సోల్జర్ అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ తర్వాత అదే విషయాన్ని ఆ సోల్జర్ హఫీజ్ కి చెప్తాడు. అప్పుడు హఫీజ్ ప్లేన్ మొత్తం లోపల చెక్ చేస్తాడు, కానీ నుస్రత్ అతనికి దొరకదు. ఆ తర్వాత ఒక సోల్జర్ హఫీజ్ ని కలిసి రఫీక్ ఎయిర్పోర్ట్ లో లైట్స్ ని ఆఫ్ చేశాడు అని చెప్తాడు. దాంతో హఫీజ్ రఫీక్ ని అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది. హఫీజ్ కి నుస్రత్ ఆ ప్లేన్ లో లేదు అని అనిపిస్తుంది. ఇండియన్ ఎంబసీకి కూడా నుస్రత్ ప్లేన్ ఎక్కలేదు అని అనిపిస్తుంది, కానీ నుస్రత్ ప్లేన్ టైర్ దగ్గర లోపల దాక్కుని ఉంటుంది. ఆ తర్వాత టైర్ లోపలికి వచ్చాక టేక్ ఆఫ్ అయిన తర్వాత కింద నుండి క్యాబినెట్ బంద్ అవుతుంది. ప్లేన్ ఎగరడం స్టార్ట్ అయ్యాక నుస్రత్ కి మెల్లమెల్లగా ఆక్సిజన్ తక్కువ అవుతుంది. నుస్రత్ కి ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. కొంత సమయానికే నుస్రత్ అక్కడే స్పృహ తప్పుతుంది. ఆ తర్వాత రోజు ప్లేన్ ల్యాండ్ అయ్యి ఎయిర్పోర్ట్ లో నేల మీద నుస్రత్ బాడీని మన సోల్జర్స్ చూస్తారు. నుస్రత్ బాడీ చుట్టూ బాంబ్స్ ఏమైనా ఉన్నాయేమో అని బాగా చెక్ చేస్తారు. ఆ తర్వాత నుస్రత్ బాడీని తన ఫ్యామిలీకి ఇస్తారు. అయితే నుస్రత్ ఇంకా బ్రతికే ఉంటుంది. ఆ తర్వాత నుస్రత్ మెల్లమెల్లగా నార్మల్ లైఫ్ లోకి వస్తుంది. ఆమె బర్త్డేని కూడా సెలబ్రేట్ చేస్తారు. ఆ తర్వాత నుస్రత్ తన పాకెట్ లో ఉన్న రఫీక్ ఫోటోని చూస్తుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.